హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాము టెక్నికల్ అండ్ ట్రిక్ ఛానల్. నేటి సమాజంలో ఆధార్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ లైఫ్లో ముఖ్యమైతే అయిపోయింది. చాలా మంది తమ ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నంబర్ లింక్ అయి ఉందో తెలియక చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు కదా. అలాగే మీరు కూడా మీ ఆధార్ కార్డుకి సంబంధించి ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, లేదా ఆధార్ అప్డేట్ హిస్టరీ కావాలన్నా, లేదా ఒక సంక్షేమ పథకానికి అప్లై చేసుకోవాలన్నా, ఇలా ప్రతి ఒక్కదానికి కూడా మీ ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నంబర్ లింక్ అయినదో ఖచ్చితంగా అయితే తెలిసి ఉండాలి. అలా తెలియకపోతే మీకు సంబంధించి సర్వీసులు ఏమైనా జరిగేటప్పుడు మీ ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్కి ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీ మనకి అన్నింటికి కూడా కీలకం. అయితే ఈ వీడియోలో మనము మన యొక్క ఆధార్కి మొబైల్ నంబరు ఏ నంబర్ లింక్ అయి ఉందో ఎలా తెలుసుకోవాలి అనేది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే నేనైతే చూపిస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని మీ మొబైల్ అయితే మీరైతే పొందొచ్చు. ముందుగా మనము ఈ పేజీని అయితే ఓపెన్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన లింక్ను మీకు కింద ఉన్న డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అక్కడ నుండి క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్ గా ఈ పేజీకి అయితే రావడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు, ఇది మనకి ఆధార్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మనకి వెల్కమ్ టు మై ఆధార్ అని చెప్పి ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో దీన్ని కొంచెం కిందకైతే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకోగానే మనకి కిందన ఇక్కడ సర్వీసెస్ అని చెప్పి కొన్ని ఆధార్ సర్వీసెస్ కి సంబంధించి ఆప్షన్స్ అయితే మనకైతే ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. వీటిలో మనకి కిందన మనకి చెక్ ఆధార్ వ్యాలిడిటీ అని చెప్పి ఒక సర్వీస్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఏదైతే మనకి చెక్ ఆధార్ వ్యాలిడిటీ అనే ఆప్షన్ కనిపిస్తుందో సో దాని మీద అయితే మనం అయితే క్లిక్ చేసుకోవాలి. వన్స్ క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి ఎంటర్ ఆధార్ నెంబర్ అడుగుతుంది, అలానే కింద ఎంటర్ క్యాప్చా అయితే అడుగుతుంది. సో ఈ రెండు కూడా మనం అయితే ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ దగ్గర ఏదైతే మీరు ఆధార్ నెంబర్ కి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క ఆధార్ నెంబర్ అయితే మీరైతే ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకున్నాక కింద క్యాప్చా కోడ్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఏదైతే మనకి డిస్ప్లే అవుతుందో సేమ్ యాజ్ టీజ్ గా ఆ క్యాప్చా కోడ్ అయితే మీరైతే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో ఆ రెండు ఎంటర్ చేసుకున్నాక కింద మనకి ప్రొసీడ్ అయితే ఉంటుంది. సో ఈ ప్రొసీడ్ ఆప్షన్ మీద అయితే మీరైతే క్లిక్ చేసుకోవాలి. సో వన్స్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోగానే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మన యొక్క ఆధార్ నెంబర్ చూపించి మనకి ఎగ్జిస్ట్ అని చెప్పి ఆధార్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని చెప్పి కింద అయితే చూపిస్తుంది. అలానే దాని కింద చూసుకున్నట్లయితే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాయి. ఏజ్ బ్యాండ్, జెండరు, స్టేట్, లాస్ట్ ది మొబైల్. సో ఇక్కడ మొబైల్ దగ్గర ఏదైతే చూపిస్తుందో మీకు నెంబరు, సో లాస్ట్ 3 డిజిట్స్ నెంబరు మీ యొక్క ఆధార్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ యొక్క మొబైల్ నెంబర్ యొక్క 3 నెంబర్లు అయితే లాస్ట్ 3 నెంబర్లు అయితే మనకైతే ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు కూడా మీ యొక్క ఆధార్ నెంబర్ కానీ ఇంకెవరిదైనా ఆధార్ నెంబర్ అయినా మొబైల్ నెంబరు ఏది లింక్ అయింది అనేది లాస్ట్ 3 నెంబర్లతో మనం అయితే వెరిఫై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కనుక ఎటువంటి మొబైల్ నెంబరు లింక్ లేనట్లయితే మీరు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్కి వెళ్ళి మాత్రమే మీరైతే మొబైల్ నెంబర్ అయితే లింక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.